హలో ఫ్రెండ్స్, ఈ కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఒక శుభవార్త తెలియజేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఆ వివరణలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. జూన్ నెల పెన్షన్లు పాత పెన్షన్దారులకు ఇవ్వడం జరుగుతుంది. మరి కొత్త పెన్షన్దారులకి ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ నెల కాకుండా వచ్చే నెల జూలైలో అమలై ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్దారులకి అండ్ పెంచిన పెన్షన్లు అన్నీ కలిపి ఇస్తారట. ఇదొక ఊరట కొత్త పెన్షన్దారులకు, పాత పెన్షన్దారులకి. ఇప్పుడు ఇచ్చే పెన్షన్లు కాకుండా ఒంటరి మహిళలు, కళ్ళు గీత కార్మికులు, మిగతా అన్ని రకాల కేటగిరీ వాళ్ళు 2000 పెన్షన్ని 4000కి చేస్తున్నారు. మరియు వృద్ధులు, వికలాంగులకు 4000 పెన్షన్ను 6000కి చేస్తున్నారు. ఇదొక గొప్ప శుభవార్త. ఈ పెన్షన్లు ఆగస్టు 15 నుంచి అందివ్వనున్నారు. ఇప్పుడు పాత పెన్షన్దారులు చాలామంది ఈ జూన్ నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు అంతులేదు. అయితే ప్రభుత్వం ఈ నెల 20 నుంచి పంపిణీ చేస్తుందని తెలిపారు. అయితే జూన్ నెల పెన్షన్లు పాత పెన్షన్దారులకి ఈ నెల 20 నుంచి ఇవ్వబడును. అయితే మీ దగ్గరున్న పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీ పెన్షన్ని తీసుకోవచ్చు అనేది గొప్ప శుభవార్త. కొత్త పెన్షన్దారులు కూడా గొప్ప శుభవార్త. జూలైలో అమలై ఈ పథకాన్ని 15 ఆగస్టుకి పాత పెన్షన్దారుకి, కొత్త పెన్షన్దారులకి పెంచిన పెన్షన్లు ఇవ్వబడను. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా కావాలంటే ప్లీజ్ టార్గెట్ 1K లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ G1 అప్డేట్స్. థ్యాంక్ యూ.